హాయ్, నా పేరు శ్రావణ్ రెడ్డి. సో ఈరోజు నేను కలేజా రిలీజ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో మన దగ్గరలోనూ పీలర్ అన్న టౌన్లో అయితే రిలీజ్ అవుతుంది. సో జనాలు ఎలా వస్తారని చెప్పి తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ బుక్ మై షోలో బుక్ చేసుకున్నప్పుడు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సో తిరుపతి కానీ మనకి అలాంటి ప్లేసెస్ అయితే ఫుల్ జనాలు ఉన్నారు, కానీ చూడాలి ఇంకా ఏం జరుగుతుంది ఏమి అని చెప్పి. సో జనాలు అయితే ఉంటారు, వాళ్ళు బుక్ మై షో కాకుండా డైరెక్ట్గా వచ్చి తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. చూద్దాం ఏమవుద్ది అని చెప్పి. సో థియేటర్ నేమ్ వచ్చి సిఎస్ఎన్. ఇది వచ్చి పీలేరులో ఉంటుంది అనమాట. దీనికి ఇంతకుముందు సుక్కూర్ అని చెప్పి నేమ్ ఉండేది. సో ఇప్పుడు సిఎస్ఎన్ సుక్కూర్ అయింది. తీర్థయాత్రలకు వెళ్తే చీచు చీచు వీటిని తప్పు వాటిని తప్పు అనకూడదు. ఇది ఉందా, ఇది చచ్చింది. దీన్ని బతికించమని అడగాలి. Shiva Shambho all the way. Namah Shiva Jai Jai Jai. Even the one is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai. Yeah, but look at that! This is business just another. Jai business, Jai. Jai na. Better choose na bhai padta ho. Yes, bhai. చూసారుగా, దారింటి తడుచుకుంటూ వచ్చాను. సో ఇంటికి వచ్చి చూసేవానికి నా పరిస్థితి ఇది. ఎవరైతే తినేసేయాలి. ముందు వీడియోలో నేను కలేజా మూవీ క్లిప్స్ మీకు పెట్టాను కదా. సో అక్కడ నేను ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోలేకపోయాను కాబట్టి సో ఇప్పుడైతే నేను ఆ వీడియోని చేస్తున్నాను అనమాట. సో నేను వెళ్ళింది నిన్న. సో ఇప్పుడు రెండు కలిపి మీకు అప్లోడ్ చేస్తాను యాక్చువల్గా. సో నాకైతే మూవీ చాలా బాగా అనిపించింది అనమాట ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను కలేజా మూవీ 1 year ముందు నుంచి ఎప్పుడో ఈ రిలీజ్ ట్రెండ్ అవుతాయి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా అరే కలేజా మూవీ రిలీజ్ అవుతే బాగుంటుంది అని చెప్పి. సో ప్రతి ఒక్కసారి ఇప్పుడు ఒక్కడు కానీ అతడు కానీ ఇవన్నీ వచ్చాయి, కానీ సో కలేజా రాలేదనమాట. సో మొత్తానికి అయితే కలేజా వచ్చింది. సో ఆ మూవీకి అయితే నేను వెళ్ళాను అనమాట. మాకు దగ్గరలో టౌన్లో వెళ్ళాను అనమాట యాక్చువల్గా. సో ఐ మీన్ ఎలా చెప్పాలి, క్రౌడ్ అయితే రాలేదు మొత్తానికి అయితే, కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నిందనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా సీన్స్ ఉన్నాయి. మళ్ళీ థియేటర్లో ఫుల్ ఏమంటారు ఆ ఫుల్ సాంగ్స్ చూడడం వల్ల అది చాలా మంచిగా అనిపించింది. అండ్ నేను 1 week ముందే కలేజా మూవీని చూసాను అనమాట, మూవీ ఐ మీన్ యూట్యూబ్లో. సో మళ్ళీ చూసినా నాకు చాలా బాగా అనిపించింది అనమాట మూవీ. సో మహేష్ బాబు ఎంట్రీ సీన్ దగ్గర నుంచి చూసుకుంటే కూడా ఆ ఒక్క సీను, ప్రతి ఒక్క సీను కలేజాలో వావ్ సీన్స్ నేను ఇప్పుడు యాక్చువల్లీ నేను రికార్డ్ చేసినా కదా, కలేజాలో వావ్ సీన్స్ కోసం చేశాను అనమాట. అంటే అరే ఇట్లా ఎలా చెప్పాలి, ఇప్పుడు జస్ట్ నాకు ఒక క్లిప్ని ఇప్పుడు నేను షూట్ చేశాను. సో క్లోజ్ చేశాను, వెంటనే ఇంకో క్లిప్ వస్తుంది అనమాట. అరే ఇది కూడా తీసేయాలరా, చాలా బాగుంది, క్యాప్చర్ చేయాలి అని చెప్పి. సో ఒక్కటేంటి స్టార్టింగ్ ఎంట్రీ సీన్ కాడి నుంచి ఇది మన
క్యాబ్ తీసుకుంటాడు ఆ సీన్ నుంచి కానీ ఐ మీన్ జోక్ ఉంటుంది కదా ఇప్పుడు క్యాబ్ది కామెడీ సీన్ కానీ దాని తర్వాత ఇప్పుడు సో ఒక్కటి కదా ఆ రేడియో సీన్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రకాష్ రాజ్ ఆ క్లైమాక్స్ ఫైట్ వరకు కూడా ప్రతి ఒక్కసారి క్లిప్ని తీయాలనిపించే ఫీల్ కలిగిందంట అది ఈ సినిమాలో ప్రతి ఒక్కటి ఇంకా వావ్ ఫ్యాక్టర్ నాకు తెలిసి సో సో మొత్తానికి అయితే మూవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందనమాట. కాకపోతే నాకు డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అనిపించింది అంటే ఒకటి వచ్చి సో దగ్గర దగ్గర 15-20 మినిట్స్ని మూవీని అయితే కట్ చేశారు అదొకటి. అండ్ నేను వెళ్ళిన టౌన్లో సో జనాలు తక్కువ మంది వచ్చారనమాట. సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అరే చాలా మంది వస్తారు చాలా బాగుంటుంది అని చెప్పి. సో అది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనమాట నాకు. ఇది ఫస్ట్ రిలీజ్ మూవీ వెళ్ళడం కూడా. సో నేను వీడియోస్ చూసేటప్పుడు కన్నా గోల్ అంతా ఉంటుంది కదా, అది లేదు. సో నేను బహుశా తిరుపతికి కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళింటే పెద్ద టౌన్స్కి వెళ్ళింటే కానీ యూజ్ ఉండేదేమో, మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యేవాడిని. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ ఎప్పుడైనా కలేజా రిలీజ్ ఉంటే మాత్రం నెక్స్ట్ కంపల్సరీ తిరుపతికి వెళ్ళే చూస్తాను. ఎందుకంటే చెప్పే కదా ఇప్పటికో ఎన్నోసార్లు చూసాను మూవీని, నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. సో ఇంకోసారి చూడడంలో తప్పలేదు. సో అది మొత్తానికి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. యా ఇదే నేను కలేజా మూవీ నాకు ఏమంటారు, ఇదే నాకు కలేజా మూవీ ఎక్స్పీరియన్స్ అనమాట రిలీజ్ది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ